అందరికీ హాయ్ అండి. మన ముందు వీడియోలో నేనైతే రౌండ్ నెక్‌కు అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎలా వేయాలి అని జెప్పేసి అయితే వీడియో చేశాను కదా! ఇప్పుడొచ్చేసి ఫ్రంట్‌కి గూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్కును, బ్యాక్ నెక్ ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్న తర్వాత భుజాలనేవి ఎలా జాయింట్ ఇచ్చేసుకోవాలో చూడండి. ఇప్పుడొచ్చేసి అయితే నేను 2 మంచి సైడ్‌లో తీసుకున్నాను చూసారా? తీసుకొని మనం కార్నర్‌కి ఒక స్టిచ్ వేసుకోండి నీట్‌గా. కార్నర్‌కి ఒక స్టిచ్ వేసుకుంటే ఏంటి అంటే ఖర్చు అనేది మనకు కనిపియకుండా మనకు భుజాల దగ్గర పోగులు పోగులు అనేది ఊడిపోకుండా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా నీట్‌గా స్టిచ్ వేసుకొని మళ్ళీ రివర్స్ మనం నార్మల్‌గా భుజాలు ఎలా అయితే జాయింట్ చేసుకుంటామో అదే విధంగా మళ్ళీ జాయింట్ అయితే చేసుకోవాలండి. చూడండి ఇలా నీట్‌గా క్లాత్‌ని సర్దేసుకొని దాని పైన నుంచి స్టిచ్ వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు మనకు ఖర్చు కనిపియదు. మనకు పోగులు పోగులుగా కూడా బయటకు రాకుండా భుజాల దగ్గర కుట్టు అనేది విడిపోకుండా నీట్‌గా ఉంటుందండి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో ఫినిషింగ్. ఇప్పుడు మనకి ఏదైతే ఈ కొంచెము భుజాల దగ్గర క్లాత్ ఎత్తినట్టుగుంది గదా! అప్పుడు ఏం చేయాలి అంటే మనం బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకొని దాని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోండి. మిషన్ తోటైనా సరే మీరు ఉక్సులు కాజాలు వేసుకునేటప్పుడు 2 టాకాల్లాగా వేసుకున్నా కూడా మనకు భుజం దగ్గర, నెక్ దగ్గర కూడా అణిగినట్టుగా ఉంటుందండి. మనకు భుజం గూడా ఎత్తినట్టుగా కనిపియకుండా నీట్‌గా ఉంటుంది. రెండో సైడ్ కూడా అదే విధంగా అండి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మనకు హ్యాండ్స్ జెయింటింగ్ గూడా ప్లస్ గుర్తనేది ఎలా రావాలి, హ్యాండ్స్ ఎలా జెయింటింగ్ చేసుకోవాలనేది చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ మొత్తం వీడియోలో అయితే ఉందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. కొత్త వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈజీగా హ్యాండ్స్ ఎలా జెయింటింగ్ చేసుకోవచ్చు. మనకు ప్లస్ గుర్తు రావడానికి ఒక చిన్న టిప్ అయితే యూజ్ చేసి అయితే నేను చెప్పానండి. ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 భుజాలైతే జెయింటింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడొచ్చేసి అయితే మనం హ్యాండ్స్ అయితే జెయింటింగ్ అయితే చేద్దామండి. చూడండి భుజాలు చూడండి ఎంత బా వచ్చినాయో. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జెయింటింగ్ అయితే చేసుకుందామండి మనము. హ్యాండ్స్ జెయింటింగ్ వచ్చేసి ముందుగా హ్యాండ్స్ ఇలా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నానండి నేను. ఫ్రంట్ సైడ్ లోతు తీసాము. అలాగే మనము లోతు అనేటివి ఫ్రంట్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలండి హ్యాండ్స్‌కి. చూసుకొని మిడిల్‌లో చూడండి ఇది ఫ్రంట్ సైడ్‌కి ఉండేలాగా చూసుకొని మిడిల్‌లో మనం భుజం దగ్గర హ్యాండ్ యొక్క కట్స్ భుజం ఎప్పుడు మనకు బ్యాక్ నెక్ వైపు ఉండేలాగా చూసుకోండి ఖర్చు అనేది. ఇలా నీట్‌గా మనం ఎంతైతే ఖర్చు పెట్టి ఎయ్యాలి అనుకుంటున్నారో అంత నీట్‌గా ఖర్చు పెట్టుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి నీట్‌గా. అప్పుడు మనం హ్యాండ్స్ అయితే లాగకూడదండి. క్లాత్‌ని లాగకుండా నీట్‌గా హ్యాండ్ తోటి జరుపుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కట్ చేసేసుకొని మళ్ళీ మిడిల్‌లో నుంచి అటు సైడ్‌కు స్టిచ్ వేసుకోండి. అలానే కుట్టుకుంటూ వస్తే ఏంటంటే ఒక దగ్గర ఎత్తినట్టుగా అట్లా ఉబ్బెత్తుగా వచ్చేస్తుందండి. అలా కుట్టకుండా ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి హ్యాండ్స్ జెయింటింగ్ అయితే. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా హ్యాండ్ అయితే జాయింట్ అయిపోతుందండి. చూడండి ఈ విధంగా. ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనము స్టార్టింగ్ నుంచి ఒకే లెవెల్‌లో కుట్టు ఉండేలాగా చూసుకోండి. మనకు ముందు కుట్టుకున్న కుట్టు కొంచెం అటు ఇటు అయినా కూడా నెక్స్ట్ మనం హ్యాండ్ మొత్తానికి జెయింటింగ్‌కి వేస్తున్నాం కదా! అప్పుడు ఒకే ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేసుకుంటే మనకు హ్యాండ్ దగ్గర ఒక దగ్గర ఎత్తుగా, ఒక దగ్గర డౌన్‌గా అన్నట్టు ఉండకుండా మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగా కనిపిస్తుందండి హ్యాండ్స్‌కైతే. చూడండి ఇలా ఒకేసారిగా ఒకసారి అలా కుట్టుకొని రెండో కుట్టు మాత్రం సమానంగా వేసుకోండి. చాలా నీట్‌గా వచ్చేస్తుంది చూసేసారా? ఎంత నీట్‌గా వచ్చిందో. ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగొస్తుంది. చూసేయండి. ఇప్పుడైతే వచ్చేసి మనము చంక జెయింటింగ్ దగ్గర చూపిస్తానండి. ఒక చిన్న టిప్ చెప్తా అన్నా గదా! మిడిల్‌లో హ్యాండ్ జెయింటింగ్ అయితే ఈ విధంగా పట్టుకోండి. తర్వాత మనకు చంక దగ్గర ఆర్మ్ రౌండ్ యొక్క మార్కింగ్ అయితే మీకు ఉంటుందిగా డాట్స్ గాని లేక బ్లౌజ్ తోటైతే కొలుచుకోండి. ఫ్రంట్‌కు, బ్యాక్‌కి ఈ విధంగా మార్కింగ్ అయితే చేశాను చూడండి. ఇలా రెండిటి ఖర్చు అనేది హ్యాండ్ వైపు చూసేలాగా పట్టుకొని, ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూసుకోండి ఒక్కసారి. ఎందుకు అంటే మనకు 2 హ్యాండ్స్ జెయింటింగ్ ఒక దగ్గర వస్తున్నాయా లేవా ఒక్కసారి చూసుకొని, ఒకవేళ రాకుంటే నేను చెప్పినట్టుగా నేను ఎలా అయితే సెట్ చేస్తున్నానో ఆ విధంగా నీట్‌గా 2 ఒక దగ్గరకొచ్చేలాగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ముందుగా మనం ఏం చేయాలంటే హ్యాండ్ జెయింటింగ్ ఏదైతే మనం పట్టుకున్నామో అక్కడ ఒక కుట్టు అయితే పెట్టేసుకోండి ఫస్ట్. నేను చూపించే విధంగా చూడండి. ఇలా చిన్న ఒక కుట్టయితే వేసేసుకోండి. ఎందుకు అంటే మనం హ్యాండ్సు బ్యాక్స్ నడుము సైడ్ జెయింటింగ్ చేసేటప్పుడు చూడండి ప్లస్ కుర్త ఎంత నీట్‌గా వచ్చేసిందో. ఈ ట్రిక్ చాలా యూజ్ అవుతుందండి. కొత్త వాళ్ళకైనా సరే ప్లస్ గుర్తు రాదు అనే అవకాశమే లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. తర్వాత మీ హ్యాండ్ లూజ్ ఎంతుందో చూసుకొని మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ బ్లౌజ్ గనుక స్టిచ్ చేసుకుంటే చాలా బా వస్తుందండి. నడుము దగ్గర గూడా మార్కింగ్ అయితే చేసేసాను నేను. చూసారా? మిడిల్ డాట్ గూడా ఎప్పుడు మనకు హ్యాండ్ వైపు చూసేలాగానే స్టిచ్ వేసేసుకొని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఎంత బా వచ్చేసిందో.
తప్పకుండా వీడియోకైతే లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల నా వీడియో వెళ్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్